నెల్లూరు రూరల్ 31 డివిజన్లో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కరీం ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయబడింది. వేసవి వేడిలో ప్రజలకు తీపి మజ్జిగ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి వారికి నూతన బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజల సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పావుజన్య చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళిరెడ్డి, మార్కెట్ సురేష్, నాగిశెట్టి మురళీ, కృష్ణ, నరసింహ, స్థానిక టీడీపీ నాయకులు హరి, టీడీపీ నాయకులు మురారి, రఘు, బత్తెల కృష్ణ, ఓబుల్ రాజు, ఇతర ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. సంఘటిత సేవా కార్యక్రమాలు జరగడం ఎంతో ఆనందదాయకమని వారంతా అభిప్రాయపడ్డారు. కార్యక్రమం మంచి కార్యక్రమం. పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ, అదేవిధంగా వేసవిలో మంచి చలివేంద్రం రెండూ కూడా ఈరోజు మొత్తం 31 డివిజన్ కానీ 31 కూటమి నాయకులు అందరూ కూడా జనసేన అందరి నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మంచి కార్యక్రమాన్ని గురించి అందరూ కూడా నాయకులంతా కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వేసవిలో అటు ప్రజలందరూ నగరంలో పోయేవాళ్ళు కానీ రకాల పనుల మీద వచ్చేవాళ్ళందరూ కూడా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా వారిని సేవా కార్యక్రమాలు చేసే విధంగా దేవుడానికి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏమైనా ఈ కార్యక్రమం పాల్గొన్న కోరుకున్న నాయకులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు పారిశుద్ధ్య కార్మికుల బట్టలు కూడా రెండోది మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. మొదటి గారికి మరొకసారి అందరి తరఫున కూడా ధన్యవాదాలు. ముందుగా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి వచ్చిన కిరణ్కి ముందుగా ధన్యవాదాలు. ఇప్పుడు అలాంటి యువతను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు కిరణ్ కానీ కిరణ్ కానీ చాలా ధన్యవాదాలు. అలాగే మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్మికుడు బాగుంటే దేశం బాగుంటుందని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క బాటలో ఆయన యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే మా ఈరోజు కార్మికులకి 31 డివిజన్ కార్మికులకి శానిటైజేషన్ స్టాఫ్కి బట్టల పంపిణీ కార్యక్రమం చేశాం. అలాగే దాంతోపాటు చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా వంతు మేము చేసిన చలివేంద్రం కానీ అందరికీ ఉపయోగపడేలా ఉంటుందని కోరుకుంటూ ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఇక్కడ ఎక్కువ మంది కార్మికులు నివసించే ఏరియా. అలాగే ఒక్క రోజుతో కాకుండా 30 రోజులు మే 30 రోజుల వరకు 500 మంది 600 మందికి ప్రతిరోజు మజ్జిగ ప్యాకెట్ చలివేంద్రం ఇక్కడ చేస్తామని తెలియజేస్తూ 10:30 నుంచి 1 గంట దాకా ప్రతిరోజు ఇక్కడ చలివేంద్రం మీకు ఏర్పాటు చేసి అందుబాటు చేస్తామని తెలియజేసుకుంటూ వచ్చిన కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి మా జనసేన నాయకులకి మా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కిరణ్కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.